ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు అంతా దేవుడి దయ అనడం సహజం. అక్కడ మాత్రం దేవుడు కూడా వాళ్ళిష్టం అంటూ ఆ ముగ్గురి వైపు చూస్తున్నాడట. ఆ మూడు తలలు కూడితేనే మోక్షం అంటూ క్లారిటీ ఇచ్చేస్తున్నాడట. అదంతా తలుచుకుని అటు ఆశావహుల్లో మాత్రం పల్స్ రేటు పెరిగిపోతోందట. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఏ దేవుడు వాళ్ళ వైపు ఆశగా చూస్తున్నాడు? భద్రాచలం పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా టక్కున గుర్తుకొచ్చేది రామాలయమే. మిగతావన్నీ ఆ తర్వాతే. ఇక తెలుగు రాష్ట్రాలలో భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. భౌగోళికంగా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలకు సరిహద్దు ఈ ప్రాంతం. ఈ 4 రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దేవస్థానాన్ని పాలకులు సరిగ్గా పట్టించుకోవటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది భక్తుల్లో. సాధారణంగా ఏ దేవాలయానికైనా పాలక మండలో, ధర్మకర్తల మండలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం. భక్తులకు వసతులు కల్పించాలన్నా, దేవాలయ నిర్వహణ సక్రమంగా జరగాలన్నా ఇవి చాలా ముఖ్యం. కానీ గడిచిన 11 ఏళ్లుగా భద్రాద్రి రామయ్య ఆలయానికి పాలక మండలి అన్నదే లేదు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లపాటు రామయ్యని నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయముంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా కనీసం ఆలయ పాలక మండలిని వేయలేకపోవటం ఏంటన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. అంతా రామయ్య అనుగ్రహం కోసం ఎదురు చూస్తారు, అయితే ఇక్కడ మాత్రం ఆయన ఆ ముగ్గురి కోసం చూస్తున్నారా అంటూ సెటైరికల్గా మాట్లాడుకుంటున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఒక మాట మీదకి వస్తేనే ఆలయ పాలక మండలి ఏర్పాటు సాధ్యమన్నది లోకల్ టాక్. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భద్రాచలానికి చెందిన కురిచేటి పాండురంగారావు చిట్టచివరి పాలక మండలి చైర్మన్. ఆ తర్వాత నుంచి పట్టించుకున్న వాళ్లే లేరు. బీఆర్ఎస్ హయాంలో భద్రాద్రి ఆలయాన్ని బాగా నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం స్థానికంగా బలంగా ఉంది. కానీ ఎన్నికల దగ్గరకొచ్చేసరికి ఇక్కడ ఆ పార్టీనే గెలిచింది. అది వేరే సంగతి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకైనా పరిస్థితి మారుతుందని ఆశిస్తే ఇంతవరకు ఆ ఊసే లేదని, వీళ్లు కూడా వాళ్లలాగే వదిలేస్తారా అని మాట్లాడుకుంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఇంత ప్రాశస్త్యమున్న ఆలయానికి పాలక మండలిని నియమించలేనప్పుడు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, అది కీలకంగా ఉండి ఉపయోగమేంటని పెదవి విరుస్తున్నారట ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు. భద్రాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కోసం చాలామంది ఆశావహులు ఉన్నారట. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒక మాట మీదకి వచ్చి ఓకే చేస్తేనే అది సాధ్యమవుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది. ముగ్గురు ఒక క్లారిటీకి రాలేకపోతే మాత్రం అది ఎప్పటికీ తేలే వ్యవహారం కాదన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. అటు ముగ్గురి అనుచరులు పదవులు మాకంటే మాకని చెప్పుకుంటూ తిరుగుతున్నారట. భద్రాద్రి జిల్లాలో ప్రతి విషయంలోనూ తన ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అటు జిల్లాలోనే ఉన్న తన సొంత గ్రామం గండుగులపల్లిలో మకాం వేసి తుమ్మల నాగేశ్వరరావు కూడా భద్రాద్రి జిల్లాలో తన పట్టు ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. కొత్తగూడెం ఎయిర్పోర్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు వ్యవహారంలో కావచ్చు తన పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఆయన. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసలైన కాంగ్రెస్ వాదులకు న్యాయం జరగాలని అంటున్నారు. ఇక భద్రాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి రేసులో పొంగులేటి ముఖ్య అనుచరుడు తుళ్లూరి బ్రహ్మయ్య ముందున్నారు. భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి గాని, భద్రాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కానీ తనకు వస్తుందని అంటున్నారట ఆయన. ఇక ఇదే ట్రస్ట్ బోర్డు విషయంలో భట్టి విక్రమార్క వర్గానికి చెందిన పీసీసీ సభ్యుడు నల్లపు దుర్గాప్రసాద్, భద్రాచలం ఏరియాకు చెందిన కాంట్రాక్టర్ కూడా రంగంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ఆలయ చైర్మన్ పదవి కోసం పోటీ పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అటు బోర్డు సభ్యుల పదవులకు కూడా గిరాకీ బాగానే ఉంది. ఇంత సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నడుమ జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్యులు తలాడిస్తే తప్ప రామయ్య ఆలయ కమిటీకి మోక్షం కలిగే అవకాశం లేదు. అందుకే అందరూ నువ్వే దిక్కని ఆ రామయ్యకు మొక్కుతుంటే ఆయన మాత్రం మీరేమంటారంటూ ఆ ముగ్గురి వైపు చూస్తున్నారన్న వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి.